వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ముందిచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. భూములన్నీ వైసీపీ నేతల కబ్జా ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయని 3 జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి దాని ఊసే ఎత్తడం లేదు. ఇన్నాళ్లు కనీసం 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు కిలో కేవలం 5 నుంచి 1 రూపాయికి పడిపోయింది. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? రైల్వే జోన్ ఎందుకని అటకెక్కింది అనేది స్వయంగా ముఖ్యమంత్రి జగనే ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అప్పులు 9 లక్షల కోట్లను మించిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తం రాష్ట్ర రుణభారం 9.16 లక్షల కోట్లుగా లెక్కతేలింది. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో కేంద్రం బట్టబయలు చేసింది. 2021-22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్ పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ చేస్తుందేంటి? ఏపీలో మద్య నిషేధం ఉండబోదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి జోరుగా ఇసుక దందా సాగుతోంది. కోదాడ వద్ద 15 లారీల్ని అడ్డుకున్న టీఎస్ఎండీసీ అధికారుల్ని నెట్టేసిన ఇసుక మాఫియా హైదరాబాద్ దిశగా వాహనాల్ని తరలించింది. వైకాపా సర్కార్ భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టగొడుతోంది. జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ రంగం పడకేసి పూట గడవక కూలీలు అవస్థలు పడుతున్నారు. Looks like we need a visa and passport. 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. 3 పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతాయి. 4 పెళ్లాలు. మనం చేస్తుంది స్వకార్యం కాదు, ప్రజాకార్యం. అది రామకార్యంతో సమానం. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈ రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. నేను బ్రాడ్ గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాను. ఓట్లు చెల్లకుండా నాయకులుగా పోటీ చేయడం వేరు, గెలవడం వేరు. నేను గెలవడం అనేది ఈసారి ప్రమాణంగా తీసుకున్నాను. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. మీకు రావాల్సింది రాష్ట్ర క్షేమమా లేదంటే మన ఈగోనా మనం అర్థం చేసుకోవాలి. నా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, తెలుగు పీపుల్. అంతేగా నేను కూర్చోబెట్టి నా ఇండివిజువల్ ఈగోకి నేను వెళ్ళను. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకటికి తెలుసు. నేను 2 చేతులు పెట్టాను. సార్ మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ రోజున నిలబడి ఉన్నాం. అందరినీ ఒకటే కోరుకుంటాం, ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి. అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే అలయన్స్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసాం అనుకోండి, ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది. మనకి బలం ఉన్న స్థానాల్లో 35-40 మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం ఉంటుందా లేదా, ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను. అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పులు జరగకూడదు, జరగనివ్వం. దానికోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం. జగన్ కోరుకున్న యుద్ధం అయితే ఇస్తాం, జగన్ ఓడిపోయే యుద్ధం ఇస్తాం, మేము గెలిచే యుద్ధం ఇస్తాం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ధి, యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం శాంతి, సుస్థిరత. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం.